నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 19వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమా తిథి రాత్రి 11:55 వరకు. తదుపరి బహుళ పక్ష పాడ్యమి తిథి. శ్రవణ నక్షత్రం ఉదయం 8:10 వరకు. ధనిష్ట నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:45 వరకు. శోభన యోగం రాత్రి 12:47 వరకు. తదుపరి అతిగండ యోగం భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 1:32 వరకు. తదుపరి భవకరణం రాత్రి 11:55 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం పగలు 11:46 నుండి మధ్యాహ్నం 1:12 వరకు. అమృతకాలం రాత్రి 8:24 నుండి 9:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం సాయంత్రం 6:34. చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:35 వరకు. మరలా మధ్యాహ్నం 3:17 నుండి సాయంత్రం 4:07 వరకు. రాహుకాలం ఉదయం 7:35 నుండి 9:10 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:29 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి 12:20 వరకు. రేపు రాఖీ, రక్షాబంధన్. పూర్ణిమ తిథిలో మొదటి సగభాగాన్ని భద్రకరణం అని అంటారు. ఈ సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదు. పూర్ణిమ తిథి రేపు రాత్రి 11:55 వరకు ఉన్నది. భద్రకరణం రేపు మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 1:32 నుండి రాత్రి 8:55 మధ్య కాలంలో రాఖీ కట్టడానికి అనుకూలం. రేపు శ్రావణ పూర్ణిమ వ్రతం. భక్తులు రేపు ఉపవాసం ఉండి రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. దక్షిణ భారతదేశంలో రేపు గాయత్రి జయంతి. గాయత్రి జయంతి రోజును సంస్కృత భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. వేదమాతగా కొలవబడే గాయత్రీదేవి త్రిశక్తులు అయిన సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవులు కలబోసిన శక్తిగా భక్తుల నమ్మకం. ఆచార వ్యవహారాలలో తేడా కారణంగా మతాంతరంగా జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి రోజున కొన్ని ప్రాంతాలలో గాయత్రి జయంతి జరుపుకుంటారు. రేపు కొంకణ్, గోవా, మహారాష్ట్ర ప్రాంతాలలో నారాళి పూర్ణిమ, నారియల్ పూర్ణిమ. రేపు భక్తులు వరుణ దేవుణ్ణి పూజించి సముద్రుడికి కొబ్బరికాయ సమర్పిస్తారు. ఇలా చేయటం వలన మత్స్యకారులకు ప్రకృతి బీభత్సాల నుండి రక్షణ లభిస్తుంది అని నమ్మకం. బ్రాహ్మణులు ఉపాకర్మ ఆచరించి ఉపాహారంగా కేవలం కొబ్బరిని తింటూ ఉపవాసం ఉంటారు. రేపు శ్రవణ నక్షత్రం సూర్యోదయ సమయంలో ఉండి ఉదయం 8:10 వరకు ఉన్నందువలన రేపు ఋగ్వేద ఉపాకర్మ. ఋగ్వేద శాఖ అశ్వలాయన సూత్రిక బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా రేపు యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. రేపు యజుర్వేద శాఖ వారికి, తెలుగు వారికి జంధ్యాల పౌర్ణిమ, తమిళ భాష వారికి ఆవని అవిట్టం. రేపు యజుర్వేద శాఖ బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా తమ జంధ్యాలను మార్చుకుంటారు. రేపు విఘనస జయంతి. విష్ణుమూర్తి మానస రూపంగా విఘనస మహర్షి ఈ శ్రావణ పౌర్ణమి నాడు నైమిసారణ్యంలో ప్రత్యక్షమయ్యారు అని పురాణ కథనం. విఘనస మహర్షి తన శిష్యులు అయిన భృగువు, మరీచి, అత్రి, కశ్యప ఋషులకు వైఖానస భగవత్ సూత్రాలు, వైఖానస ఆగమ శాస్త్రం బోధించారు. రేపు వైష్ణవ ఆలయాల్లో, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవాలయాల్లో ఉత్సవాలు ఆహ్లాదకరంగా జరుగుతాయి. రేపు హయగ్రీవోత్పత్తి, హయగ్రీవ జయంతి. గుర్రపు తలతో మనిషి శరీరంతో రాక్షసుల నుండి వేదాలను రక్షించడానికి విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం ఎత్తారు అని మహాభారత కథనం. హయగ్రీవుడు దొంగలించబడిన వేదాలను సంపాదించి తిరిగి బ్రహ్మదేవుడికి అందించాడు అని భక్తుల విశ్వాసం. రేపు 3వ శ్రవణ సోమవార వ్రతం. శైవ భక్తులు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు తమ సుఖ వైవాహిక జీవితం కోసం ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత పారణ చేస్తారు. రేపు 3వ శివముష్టి వ్రతం. కొత్తగా పెళ్లైన స్త్రీలు వివాహమైన మొదటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే అన్ని సోమవారం రోజుల్లో ఈ వ్రతం ఆచరించడం సాంప్రదాయం. రేపు భక్తులు శివారాధన చేసి శివలింగానికి అభిషేకం చేయించి ఒంటిపూట భోజనం చేస్తారు. 3వ
3వ సోమవారం రోజు శివునికి పెసలు నివేదన చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన భర్త ప్రేమానురాగాలు పుష్కలంగా లభిస్తాయని, సుఖ దాంపత్య జీవితం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. రేపు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి రేపు మాస శ్రవణ వ్రతం. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం అని భక్తుల నమ్మకం. రేపు వైష్ణవ భక్తులు రోజంతా ఉపవాసముండి శ్రవణ వ్రతం ఆచరిస్తారు. రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కానీ వైష్ణవ దేవాలయాల్లో కానీ దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రేపు అన్వాదానం రోజు వైష్ణవులు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. రేపు దేవి పవిత్రార్చనం. భక్తులు రేపు పార్వతీదేవిని పూజించి దర్భలతో చేసిన ఉంగరాన్ని సమర్పిస్తారు. శుక్ల యజుర్వేదం కణ్వ సంహిత ప్రకారం రేపు వరాహ జయంతి. వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక శాస్త్రోక్త పూజలు జరుగుతాయి. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం రేపు శివ పవిత్రారోపణం. రేపు భక్తులు శివునికి రుద్రాభిషేకం చేసి యజ్ఞోపవీతం దర్భ ఉంగరాన్ని సమర్పిస్తారు. రేపు సాయంత్రం 7 గంటల నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభమీన రాశులలో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభీషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్ట పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారుల నమ్మకం. తెలుగు ప్రాంతాల్లో అశౌచ విషయాలలో మాత్రమే ధనిష్ట పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. సోమవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:10 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతను తెలియజేస్తూ గాయత్రీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.